కొత్త డిఏలు కొత్త పిఆర్సీ పరిధిలోకి వస్తాయి. విఠల్ గారు మీరు లైన్ లో ఉండండి. శ్రీపాల్ రెడ్డి గారు లైన్ లో ఉండండి. శ్రీపాల్ రెడ్డి గారు, ఇప్పుడు రెవెన్యూ ఎంప్లాయీస్ సంబంధించి కొంత వాళ్ళ డిమాండ్ నెరవేరింది, బట్ ఉపాధ్యాయులకు సంబంధించి 317 జీవో కానీ మిగతా ఇష్యూస్ లో పెద్దగా రెస్పాన్స్ వచ్చినట్టు కనబడట్లేదు. మేజర్ ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ ఒకటి ప్రాబ్లం ఉంది. అది జిల్లా పరిషత్ ఎన్నికలు, ఎందుకంటే గత సంవత్సర కాలంగా కూడా సీఎం గారితో మాట్లాడుతా ఉన్నాం. అది జిల్లా పరిషత్ ఎన్నికలు అయిన తర్వాత చేస్తామని చెప్పినారు. ఇంకొకటి ఏంటంటే 317 అనేది అందరికి కామన్ గా ఉన్న సమస్యనే. ఇంకా దాంట్లో స్పౌజెస్ బోను ఇంకా లోకల్ ఆధారంగా తీసుకురావాలనేది డిమాండ్ గా ఉన్నది టీచర్లది. దానిపైన ఇంకా అన్ని డిపార్ట్మెంట్లతో పాటు టీచర్స్ కూడా అవుతాయి. ఇంకా మనకు కావాల్సింది అదనంగా ఏంటంటే బదిలీలు, పదోన్నతులు. ఎందుకంటే ఇప్పుడు బదిలీలకు కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది కాబట్టి వాటితో పాటు ప్రమోషన్స్ జూన్ నెలలో తీసుకుందాం అనేది ఆలోచన. దాంతో పాటు ఇంకా చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 6వ తారీఖు వచ్చింది, ఇంకెప్పుడు స్టార్ట్ అవుతాయి బదిలీలు? స్టార్ట్ చేయాలి సార్. పోయినసారి కూడా June 6th నుంచే షెడ్యూల్ వచ్చింది, పోయిన సంవత్సరం కూడా. ఆ విషయం అధికారులకు తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి జూన్ ఎండింగ్ అయినా సరే కంపల్సరీ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కావాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. కేబినెట్ ఆమోదం అవసరం ఉండదా? శ్రీపాలన ఈరోజు దామోదర్ రెడ్డి అన్న కూడా అజిత్ రెడ్డి గారి దగ్గర ఇది ప్రస్తావించడం జరిగింది. ఏది మీ హెచ్ఎంసీ ప్రమోషన్స్ కానీ ఇప్పుడు అడిగిన కూడా ప్రస్తావిస్తే అది ఇమీడియట్ గా సెక్రటరీ గారితో మేము మాట్లాడతాం, మీరు పోయి మాట్లాడమని చెప్తే నేను దామన్న పోయాము. అదే సెక్రటరీ గారు వెళ్ళిపోయారు. ఈ రోజు మండే రోజు వచ్చి కలిసి దాన్ని ఫైనల్ చేయమని చెప్పి అజిత్ రెడ్డి గారు చెప్పారు దామన్నకి. అవునవునవును, అదే దానికన్నా ముందు సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. అజిత్ రెడ్డి గారికి అది వచ్చింది. అదే ఉపాధ్యాయులు హ్యాపీ శ్రీపాల్ రెడ్డి గారు, ఎందుకంటే ఉపాధ్యాయుల రిప్రజెంటేటివ్ రాష్ట్రంలో అతిపెద్ద యూనియన్ పిఆర్టీయు. సరే, మొన్న ఎంత మీకు 5 గట్టి ప్రత్యర్థులు ఉన్నా గెలిచారు, వాళ్ళందరినీ తట్టుకొని. అవును, మీరు చెప్తే ఉపాధ్యాయ తరపున వాయిస్ అన్నట్టే హ్యాపీ అని నిన్నటి దాంతో నాకు కామెంట్స్ అయితే నెగటివ్ సార్. అయితే ఇక్కడ ఒకటి నేను 2 అంశాలు ఏంటంటే డిఏలు కనుక 2 ఇవ్వలేదు కాబట్టి అన్ని హ్యాపీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు కూడా అందరూ 2 డిఏలు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు కనుక 1 డిఏ ఇవ్వడం అనేది అందరికీ అసంతృప్తిగానే ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పిన విషయం ఏంటంటే డిఏలు ఎప్పుడు ఇచ్చినా సరే ముందు అంతకంటే ముందు ఎప్పటి నుంచి అయితే ఇంప్లిమెంట్ అయితే అప్పటి నుంచి కూడా ఏరియాస్ ఇవ్వాల్సిందే ప్రభుత్వం. మరి అది ఆపుకుంటే ప్రభుత్వానికి ఎక్కువ బడ్జెట్. ఏరియాస్ కూడా సార్ ఇప్పుడు 28 వాయిదాల్లో ఇస్తామన్నారు ఏరియాస్. అది కూడా తప్పే. అది కూడా 28 అంటే సార్ ఇప్పటి డిఏది 2 సంవత్సరాలు ఎంత? 2 సంవత్సరాల 4 నెలలు పడుతుంది. ఇది గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాసెస్ వస్తా ఉన్నది. మరి అధికారులు 2.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ పడుతుంది 28 వాయిదాలు అంటే డిఏలో. అధికారులు ఇంత పెద్ద స్పాన్ ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. మరి అది కూడా తప్పే. ఎందుకంటే ఎన్ని డిఏలు వచ్చినాయో ఎన్ని పడలేదో, ఎందుకంటే ఈ బిల్లు ఎమ్మటే పడదు, మళ్ళీ అది పెండింగ్ లో ఉంటది. అవి పెండింగ్ కాస్త 10-12 అయితే అందులో ఎన్ని పడ్డాయి ఎన్ని పడలేదు అనేది కూడా ఇప్పుడు ఏ ఉద్యోగి తెలియకుండా ఉంది. ఒకేసారి ఇస్తే బాగుండేది. కాకపోతే ఏంటంటే సంతృప్తికరమైన అంశం ఏంటంటే ఇంతకు ముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ కావడం కొంత మరి ఉద్యోగుల్లో సంతృప్తికరం, మంచి నిర్ణయం, అభినందించాలి. ఎందుకంటే క్యాబినెట్ కానీ క్రెడిట్ వాళ్ళక ఇదా అన్నదే ఇక్కడ. ఎందుకు సార్ సంఘాలకి? ఎందుకంటే మేము అది నేను పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటారు. పాత ప్రభుత్వం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే సార్ పాత ప్రభుత్వంలో విఠల్ గారు చెప్పాలనుకుంటారు. విఠల్ గారు చెప్పండి. నేనేమంటున్నా భరత్ అన్న, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. అది 2014 లో అప్పటి ప్రభుత్వము ఆ రోజు కూడా నేను చర్చలో ఉన్నాను అప్పుడు ముఖ్యమంత్రి గారితో. నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, దేవిప్రసాద్ గారు ఉన్న ముగ్గురమే ఆ రోజులో వాళ్ళు ఏదో ఈ విషయం మాట్లాడదు. అప్పటి సీఎం కేసీఆర్ గారితో మేమేం చెప్పినామంటే ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ మీరు తీసుకోండి అన్న, గవర్నమెంట్ నుంచి తీసుకునే కాంట్రిబ్యూషన్ ఎంత కొంత ఇచ్చినా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఉంటే దానికి వాల్యూ ఉంటుంది, ఫండ్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ని చాలా ప్రకటబందికి ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఆ రోజు ఒప్పుకోలేదు అప్పుడు ముఖ్యమంత్రి గారు. మీరు ఇచ్చేదైతే మీరు ఏదో కొంత మేము ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి అది ఏమైంది, ప్రభుత్వం భరించలేదు, ట్రస్ట్ ఏర్పాటు చేయలేదు. ఇవాళ హెల్త్ స్కీము అబాస్పాలైంది. ఇవాళ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కొంత ఎంప్లాయీస్ హెల్త్ కాంట్రిబ్యూషన్ తీసుకొని నన్ను అడిగితే 1000 రూపాయల కాంట్రిబ్యూషన్ ఇస్తే కూడా తప్పులేదు.
అంటే కేటగిరీ వైజ్ గా గెస్టెడ్ అయితే 1000-1500, నాన్ గెస్టెడ్ అయితే 1000, ఇంకా క్లాస్ అయితే ఎక్కువ అమౌంట్ కాంట్రిబ్యూట్ ఇస్తే తప్పు లేదు. ఎందుకంటే ఎవరికైతే బాధ ఉంటే, ఎవరికైతే సిక్ అవుతారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. రెండో మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ప్రజలలో కూడా చాలా తప్పుడు మెసేజ్ పోతుంది. ఎంప్లాయీస్ కి జీతాలు ఇన్ని వేల కోట్ల రూపాయలు నెల కింద ఖర్చు అవుతుంది, 6500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది అది ఏంటంటే దాన్ని మనం చాలా డిఫరెంట్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టీచర్స్ ఉన్నారన్న 4 లక్షల ఉద్యోగులలో 2 లక్షల ఉద్యోగులు టీచర్సే 2 లక్షల ఉద్యోగులన్నా. రెండోది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు ఒక 60-70-80 వేల మంది, 83,000 అనుకుంటా. 2 లక్షల టీచర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ 80,000, దాదాపు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు దాదాపు 15-20 వేల మంది ఉంటారు. అంటే వీళ్ళందరూ కలిపితే దాదాపు 3 లక్షల చిల్లర. రెవెన్యూ కూడా 15,000 ఉంటారు. రెవెన్యూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ రెవెన్యూ. నా మాట భరతన్న ఏంటంటే, భరతన్న ఒక్క మాట, వీళ్ళకు టీచర్ల మీద పెట్టే ఖర్చు గాని, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇచ్చే జీతాలు గాని, హెల్త్ డిపార్ట్మెంట్ లో జీతాలు గాని, ఇవన్నీ కూడా ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. టీచర్ల మీద పెట్టి ఖర్చు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్రొడక్టివ్ అంటే మనకు విద్య కోసం పెడుతున్నటువంటి ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా చూడాలి. లా అండ్ ఆర్డర్ కోసం పెడుతున్నటువంటి ఖర్చు అంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా చూడాలి. హెల్త్ మీద పెడుతున్న ఎక్స్పెండిచర్ అంతా సాలరీస్ ఇచ్చిన ఇది అమౌంట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు టీచర్లకు జీతాలు ఇవ్వడం అంటే సమాజానికి విద్య నేర్పడం. హెల్త్ డిపార్ట్మెంట్ లో డాక్టర్ కి జీతం ఇవ్వడం అంటే ఆ సమాజం సంబంధించిన హెల్త్, ఆ ప్రజల హెల్త్ ని కాపాడడం. లా అండ్ ఆర్డర్ మీద పెట్టిన జీతం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ని కాపాడడం. ఇది హెల్త్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ చూడాలి. కానీ ఇది కేవలం ఉద్యోగులకు దోచి పెడుతున్నాం, ఉద్యోగులకు ఖర్చు పెడుతున్నాం, 6,500 రూపాయలు నెల ఖర్చు పెడుతున్నాం, తప్పుడు సంకేతం అనేది పోవడం కరెక్ట్ కాదు. మా ఉద్యోగ సంఘాల మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇది ప్రజలకు తీసుకెళ్ళండి. టీచర్లకు పెట్టే జీతం ప్రజల విద్య కోసం లా అండ్ ఆర్డర్ పెట్టి కట్టే తప్ప, మేము పనిచేస్తూ సేవకులే తప్ప ఈ రకంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఓకే ఓకే. అయితే ఇక్కడ భరత్ గారు, ఇది హెల్త్ స్కీమ్ అనేది ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ తీసుకొని చేయమని చెప్పి 2020 PRCనే రికమెండ్ చేసింది. ఓకే. నాకు తెలిసి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS కూడా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఉంటుందా? ఉంటుంది సార్. చాలా నేను చెప్తున్నా, CGHS స్కీమ్ చాలా అద్భుతమైన స్కీమ్ అండి. అవును. మీకు ఎంత టెస్ట్ అయినా నాట్ ఓన్లీ ఇప్పుడు అవుట్ పేషెంట్ కాదు, ఇన్ పేషెంట్ కూడా మీరు కార్పొరేట్ హాస్పిటల్లో యశోద లాంటి హాస్పిటల్ వెళ్ళినా 100 రూపాయలకే డాక్టర్ కన్సల్టేషన్ చేయాలి. ఎంతటి డయాగ్నోస్టిక్ అయినా టెస్ట్ అయినా సరే 1000 రూపాయలు కాస్ట్ అయ్యే టెస్ట్ 200 రూపాయలే కార్పొరేట్ హాస్పిటల్ కూడా, ఇన్ పేషెంట్ టెస్ట్ లో కూడా. ఎందుకంటే యాజ్ ఏ సెంట్రల్ PIB అక్రిడిటేషన్ జర్నలిస్ట్ గా నేను కూడా CGHS కార్డు ఉండేది. మాకు కూడా ఇస్తారు, జర్నలిస్టులు కూడా CGHS కార్డ్స్ ఇస్తారు. చాలా అద్భుతమైన స్కీమ్. ఆ లెవెల్లో మీరు ప్రయత్నించండి. మీరు ఇప్పుడు ఈ ఉన్న హెల్త్ స్కీమ్ కేవలం హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే వర్తిస్తుందేమో, బట్ CGHS మాత్రం హాస్పిటల్లో అడ్మిటే కాదు, ప్రైవేట్ డాక్టర్కి వెళ్ళి కన్సల్టేషన్ కూడా తక్కువ రేటుకి ఇవ్వాల్సిందే. అపోలోలో వాటిలో 1000 రూపాయల కన్సల్టేషన్ అయితే CGHS కార్డు ఉంటే 200 రూపాయలకే ఇవ్వాలి. సో కార్పొరేట్ హాస్పిటల్లో ఇన్ పేషెంట్, నాట్ ఓన్లీ అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, డయాగ్నోస్టిక్స్, టెస్ట్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అమలు అవుతున్నాయి. ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్, అందులో ఉద్యోగుల హెల్త్ ఇంపార్టెంట్. నిన్న మొన్న 2 రోజులు రిక్వెస్ట్ చేశాను ప్రభుత్వాన్ని, మీరు మిగతా ఇచ్చినా ఇవ్వకుండా ఈ హెల్త్ కార్డ్స్ మాత్రం చేయండి ఉద్యోగులకి. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కళ్ళు హార్ట్ అటాకులు వచ్చి సొంతంగా డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. హెల్త్ కార్డ్ ఏమో పనిచేయట్లేదు, ఇన్సూరెన్స్ ఏమో ఏ ఉద్యోగులకి లేదు, ఏ ప్రభుత్వ ఉద్యోగులకి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు మాకు హెల్త్ కార్డు ఉంది కదా అని చెప్పి ఇన్సూరెన్స్ చేసుకోవట్లేదు. ప్రైవేట్ ఉద్యోగులు మేమేమో చేసుకుంటాం, లేదా మా కంపెనీ నుంచి ఉంటుంది. సో దానివల్ల చాలా ఇబ్బందులు పెడుతున్నామని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసాం, ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, కానీ విధి విధానాలు రావాల్సి ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 2 రాష్ట్రాల్లో 13 లక్షల మంది ఉపాధ్యాయ పెన్షనర్స్, ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందా? ఇప్పుడున్న దాని ప్రకారం మాత్రం అవుట్ సోర్సింగ్ లేదండి, లేదు. ఓకే. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేదు, రెగ్యులర్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్. రెగ్యులర్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ వాళ్ళకైనా CGHS స్టడీ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. అయితే ఇది మేము గత గవర్నమెంట్ కమిటీ వేసినప్పుడు డిస్కషన్ లోకి వచ్చింది.
ఎందుకంటే పిఆర్సీ కమిటీ ఏమో 1% ఆఫ్ బేసిక్ పే తీసుకొని గవర్నమెంట్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేసి స్కీమ్ నడపాలని చెప్పింది. కానీ ఆ సూచన ఇంప్లిమెంట్ కాలేదు. చివరికి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో డిస్కషన్స్ లో మీరు అన్నట్టుగా ఓపీ కూడా ఉండాలి, సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ లాగా సిజిహెచ్ఎస్ లాగానే ఓపీతో పాటు ఉండాలి మాకు అని చెప్తే అప్పుడు హెల్త్ సెక్రటరీ వీళ్ళంతా కొన్ని స్టేట్స్ ను సిజిహెచ్ఎస్ ఐఏఎస్ అధికారులు కూడా సిజిహెచ్ఎస్ వాడుకుంటారు, వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి వాళ్ళు వాడుకుంటారు. అవును, అయితే ఏం జరిగిందంటే కొన్ని స్టేట్స్ లలో ఓపీ ఉండడం వల్ల స్కీమ్ కొంత దాంట్లో కొన్ని అక్రమాలు జరిగినాయి, కొంత ఇబ్బంది కలిగింది. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ మనము ఇన్ పేషెంట్ తో చేద్దాము, ఆ తర్వాత స్కీమ్ నడిచే విధానాన్ని బట్టి ఒక 6 నెలలు సంవత్సరం చూసిన తర్వాత దీన్ని కొంచెం పెంచుదాము పరిధి అని చెప్పి ప్రాథమికంగా అనుకున్నాము. కాకపోతే అవన్నీ కూడా ప్రతిపాదనలు సిద్ధమైన తర్వాత ఇంకా జీవో విడుదలయ్యే ముందు ఆగిపోయినాయి సార్ అవి. ఓకే.